రాష్ట్రానికి అది సచివాలయమే కావచ్చు, కానీ పరిపాలనకు దేవాలయం. అలాంటి ఆలయ నిర్మాణంలోనే అవినీతికి పాల్పడే వాళ్లను మీరెప్పుడైనా చూశారా? అమరావతికి వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని చూడొచ్చు. టెండర్ల చాటున సాగుతున్న అంతులేని అవినీతి కథను చూడొచ్చు. అప్పుల మూటలు తీసుకొచ్చి ఆవురావురమంటూ ఆరగించేస్తున్న అవినీతి ఆకలి తీరు చూడొచ్చు. తాత్కాలిక సచివాలయం పేరుతో ఏ విధంగా దోచేశారో చూసాం. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. ఈసారి శాశ్వత సచివాలయం పేరుతో అడ్డగోలు దోపిడీకి పక్కా ప్లాన్ గీశారు. గతంలో ఏ సంస్థలకైతే టెండర్లు ఇచ్చారో మళ్ళీ ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. చదరపు అడుగుకు ఏకంగా 8,339 రూపాయల చొప్పున ధారాదత్తం చేసేశారు. చదరపు అడుగు 4,500 లెక్కన ఇటాలియన్ మార్బల్స్, అంతర్జాతీయ సౌకర్యాలతో 5 స్టార్ హోటల్స్ లేదా హైరేజ్ బిల్డింగ్స్ కట్టేయచ్చు. కానీ చదరపు అడుగుకు 8,339 రూపాయలంటే బంగారం ఇటుకలతో గోడ కడుతున్నారా? ప్లాటినం పూత పూస్తున్నారా? అక్కడక్కడ మెరుపుల కోసం వజ్రాలు పొదుగుతున్నారా? ఇవేవీ లేకుండానే పక్కనే ఉన్న కరకట్ట నుంచి ఫ్రీ ఇసుక తీసుకొచ్చి కట్టే బిల్డింగులకు చదరపు అడుగు దాదాపు 9,000 రూపాయలు చెల్లిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పునాదులు లేకుండానే, గోడలు లేవకుండానే ఇంత అవినీతి అంటే పనులు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేలోపు ఎన్ని వేల కోట్లు మింగేయాలని ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అప్పులు తెచ్చాయి, లక్షణంగా దోచేయి. ఈ స్కీమ్నే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని ముసుగులో అమలు చేస్తున్నారు. గతంలో 1,151 కోట్లతో కట్టిన తాత్కాలిక సచివాలయం నాణ్యత ఏ స్థాయిలో ఉందో కళ్ళార్పకుండా కనుల విందుగా చూసి ఆనందించాం. ఇప్పుడేమో దాదాపు 4,400 కోట్లతో కడుతున్న శాశ్వత సచివాలయం నాణ్యతకు ఐకానిక్గా మిగులుతుందా? అవినీతికి ఐకానిక్గా మిగులుతుందా? సులభంగా అర్థమయ్యేలా చెబుతాను, వినండి. ఇక్కడ సచివాలయం నిర్మాణంలో టవర్ 1, టవర్ 2, 3, 4 అలాగే జిఐడి భవనాలు, వీటికి దాదాపు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఇక్కడ చదరపు అడుగు మీరు ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఇప్పుడు అయ్యేటటువంటి ఖర్చు ఒక చదరపు అడుగుకి 1,500 నుంచి 1,800 మంచి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ చాలా గొప్పగా కట్టాలంటే 5 స్టార్ హోటల్లా కట్టాలంటే 4,000 నుంచి 4,500 ఖర్చు పెట్టచ్చు. ఇంకా అంతకంటే ఖర్చు ఉండదు, పెట్టడానికి కూడా ఏం లేదు అక్కడ. కానీ దేశ చరిత్రలో మొదటిసారి చదరపు అడుగు 8,339 రూపాయలకు ధారాదత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎప్పుడూ ఎక్కడా జరగనినటువంటిది. చదరపు అడుగు 1,800 నుంచి 2,000 కూడా మించదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతుంటే మనమేమో 8,339 రూపాయలు కట్టబెట్టాం. ఎవరైనా మంచి బిల్డింగ్ కట్టాలంటే ఒక 2,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడితే అద్భుతమైనటువంటి నిర్మాణం చేయొచ్చు. కానీ 8,339 రూపాయలు, 8,400 రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నారు. ఇటాలియన్ మార్బల్స్, అంతర్జాతీయ సదుపాయాలతో కట్టిన చదరపు అడుగు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4,500 రూపాయలు పెంచదు. ఒకటి ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందనేది ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తారు. ఆ అడ్వాన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, ఆ తర్వాత తిరిగి ఎవరికి చేరాలో వాళ్ళకు చేరుతుంది. ఇలా చేరినటువంటి అడ్వాన్సుల సంగతి, ఐటీ దాడులు, 2,000 కోట్ల రూపాయల ఐటీ దాడులు, ఇవన్నీ గతంలోనే మనం చూసాం. 2,000 కోట్ల రూపాయల ఐటీ కేసు ఇంకా ఉంది, ఎక్కడికి పోలేదు, అది ఇంకా మిగిలే ఉంది. ఎవరెవరికి ఇచ్చారు ఈ పనులు? షాపూర్జీ పల్లోంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ. ఇదే షాపూర్జీ పల్లోంజీకి సంబంధించి నేను చెప్పింది ఐటీ కేసు. రైట్. టవర్ 1, టవర్ 2 పనులు షాపూర్జీ పల్లోంజీకి కట్టబెట్టింది సర్కారు. అయితే టవర్ 1, టవర్ 2 పనులను 1,762 కోట్లకు ఇదే షాపూర్జీ పల్లోంజీకి ధారాదత్తం చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ టవర్ కట్టడానికి 2018లో, ఇప్పుడు 2025 కదా, 2018లో ఇదే టవర్ కట్టడానికి ఇదే కంపెనీకి 2018లో ఇవే పనులు ఇదే సంస్థ 932 కోట్లకు అప్పగించారు. ఇప్పుడు చూస్తే 1,762 కోట్లు చేశారు, డబుల్ ధమాకా. అప్పుడు కట్టబెట్టిందే ఎక్కువ అని మనం అనుకుంటే ఇప్పుడు దాన్ని 1,762 కోట్లకు పెంచేశారు. అంటే స్టీల్ కానీ, సిమెంట్ కానీ
రేట్లు ఓహో పెరిగిపోయాయి అంటే ఏం లేదు, అంతే ఉండొచ్చు, అటు ఇటుగా ₹1 ₹2 ఉండొచ్చు. కానీ ఇసుక ఫ్రీ, కరకట్ట నుంచి తవ్వుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు కట్టేటటువంటి బిల్డింగులకి ఇసుక ఫ్రీ. ఇవన్నీ తీసేసినా మళ్ళీ 1762 కోట్లు చేశారు. 932 కోట్లకి ఇదే సంస్థకి ఇచ్చారు. అయితే ఇదే షాపూర్జీ పల్లంజీ సంస్థని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయినా సరే నిబంధనల్ని పక్కన పెట్టి వాళ్ళకే అప్పగించారు. నెక్స్ట్ జిఏడి టవర్. జిఏడి టవర్ నిర్మాణ పనులు 1046 కోట్లకు ఎన్సీసీకి ఇచ్చారు. 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 554 కోట్లకు అప్పగించారు. బాగుందేదా? మళ్ళీ డబుల్ 554 కోట్లకి ఇచ్చి 2018లో ఇప్పుడు అవే పనులు అదే సంస్థ, కానీ ఈసారి టెండర్లు 1046 కోట్లకు వాళ్ళకి పనులు అప్పగించారు. డబుల్ చేశారు. ఇక్కడ కూడా డబుల్ ధమాకా, ఇది కూడా డబుల్ ధమాకా. నెక్స్ట్ టవర్ 3-4 పనులు 1545 కోట్లతో ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఆ మూడే ఉంటాయి, వాళ్ళు దాటి ఎవరు రారు. అప్పుడైనా వాళ్లే, ఇప్పుడైనా వాళ్లే. సిండికేట్ కావడం, వాళ్ళకి ఇచ్చేయడం. రైట్. టవర్ 3, టవర్ 4 పనులు 1545 కోట్లతో ఎల్ఎన్టీకి ఇచ్చారు. మరి ఇవే పనులు 2018లో అప్పుడు ఇచ్చారు కదా, అది కూడా చూద్దాం. ఇవే పనులు 2018లో ఇదే సంస్థకు 784 కోట్లకు అప్పగించారు. మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతోంది కదా. 2018తో పోల్చితే 2083 కోట్లు మొత్తం ఈ టవర్ల నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. అప్పుడు ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి చూస్తే 2083 కోట్లు, 2000 కోట్లు అదనంగా వీళ్ళకి పనులు అప్పగించారు. టెండర్ల దశలోనే 91.73% పనుల వ్యయం పెంపు ఉంటే ఇక్కడ టెండర్ల దశలోనే ఇక మొత్తం అయ్యేటప్పటికి ఏమవుతుంది? తాత్కాలిక సచివాలయం పనుల వ్యయం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎలా పెంచుకుంటూ పోతారనేది మీకు తెలియాలంటే ఒక అద్భుతాన్ని మనం చూడాలి. తాత్కాలిక సచివాలయ పనులు గతంలో 2014-19 మధ్యలో తాత్కాలిక సచివాలయం పనులు ఎంతకు మొదలుపెట్టారు? 201 కోట్ల పనులతో మొదలుపెట్టారు. తాత్కాలిక సచివాలయం మొదలుపెట్టి ఆఖరికి దాన్ని ఎంత చేశారో తెలుసా? 1151 కోట్లకు పెంచేశారు. 1151 కోట్లు. 201 కోట్లు ఎక్కడ, 1151 కోట్లు ఎక్కడ? వాళ్ళకి బిల్లులు చెల్లించే సమయానికి 1150 కోట్లు చెల్లించారు. తాత్కాలిక సచివాలయం ఎలా ఉంటుంది? అద్భుతమైన నిర్మాణం మనం చూసాం కదా. 1150 కోట్లతో మన చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక సచివాలయం, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండపైన కట్టినటువంటి బిల్డింగ్స్, పర్యాటక సంస్థకు సంబంధించినటువంటి రిషికొండపై కట్టిన బిల్డింగ్స్ 450 కోట్లు లోపే అయిందనుకుంటా. 450 కోట్లు పెట్టి ఇలా కట్టారన్నారు కదా. మన చంద్రబాబు నాయుడు గారు 1150 కోట్లతో ఇది కట్టారు. అంటే చదరపడుగు ఎంత పడిందంటే, ప్రపంచం, దేశం, ఈ రాష్ట్రం కాదు, రాష్ట్రం దాటిపోయింది, దేశం దాటిపోయింది, ప్రపంచం దాటిపోయింది, అంతరిక్షం కూడా ఆశ్చర్యపడేలా విశ్వాంతరాళాల్లో ఉండేటటువంటి జీవం ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపడేలా ఒక చదరపు అడుగు 19,183 రూపాయల చొప్పున కేటాయించారు. 19,183 రూపాయలకు చదరపు అడుగు అప్పుడు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం. ఇప్పుడు బాబు డైరెక్షన్లో 1,00,000 కోట్లు అప్పులు చేయి లక్షణంగా దోచేయి స్కీమ్ అమలవుతోందా? 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నామని చెప్పారు, అమరావతి కడుతున్నామన్నారు. 201 కోట్లతో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టి దాన్ని 1151 కోట్ల రూపాయలకు చేసి చదరపడుగు దాదాపు 19,183 రూపాయలు చేసినట్టే లెక్క. ఆ లెక్కను మనం తీసుకుంటే అంత పడుతుంది. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించిన అంశం. రైట్. ఇక ఒక చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం ఓ కాలేజీలో ఏదో హ్యాకథాన్ ఏఐకి సంబంధించి ఏదో ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారు, ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడతారు, అన్ని చోట్ల ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. ఒకటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, నేనే ఏఐ టెక్నాలజీని కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, బాబాయ్ గొడ్డలి, ఎవరైనా గంజాయికి సపోర్ట్ చేశారంటే వాళ్ళ తాట తీస్తా, తోలు తీస్తా, ఇంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఈరోజు సందర్భం కూడా లేకుండా ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అది ఏదైనా కావచ్చు, రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం,
మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం, కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసి తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా వచ్చి గంజాయి అమ్ముతా, నేను సేవిస్తా, నన్ను అడక్కు అంటారా? అలా అడిగితే తాట తీస్తారంట. అడిగితే తాట తీయడం ఏంటి సార్? గంజాయి పండించింది మన ప్రభుత్వ హయాంలోనే, గతంలో 2014 నుంచి 18 వరకు. గంజాయితో వ్యాపారం చేసింది మన నాయకులే. గంజాయి హాయిగా సాగిపోయింది సాగు ఆ రోజుల్లో. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజుల్లో మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన మాట. ఒక్కసారి అది ప్లే చేయండి. గంజాయికి తాట తీస్తారంటే ఎవరైనా వచ్చి నేను తాగుతాను, నేను అమ్ముతాను అని అంటే వాళ్ళు వచ్చి చెప్తారా? మీకు ఎవరైనా వచ్చి చెప్తారా ముఖ్యమంత్రికి? ఒకసారి అది ప్లే చేయండి. గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్గా దీన్ని ఇమీడియట్గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా ఇదివరకు అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా, ముదాలు పట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తాం. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు, కేవలం ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు. మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా సరుకు ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపెన్గా తెలిసిన విషయం. అంటే నేనేమన్నానంటే ఇక ఎంక్వైరీ ఇదేం కాకుండా ఇందులో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపడేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. గంజాయి అనేది ఆడబిడ్డల జోలికి వస్తే, వేధిస్తే, అత్యాచారం చేస్తానంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనంటున్నారు సార్ మీరు? ఆడబిడ్డల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి? దాదాపు 190, 15 హత్యలు కూడా జరిగాయి. మొన్నటికి మొన్న రాప్తాడు దగ్గర, ఊరి పేరు ఏడుగురాలపల్లి, దళిత మైనర్ బాలిక, 14 మంది టీడీపీ పచ్చ సైకోలు నెలల తరబడి ఆ అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేసి వీడియోలు తీసి ఈ రోజుకు ప్రధాన నిందితుడి ఎస్కేప్. ఈరోజు నిన్న పట్టుకున్నారని అంటున్నారు, ఇప్పటి వరకు దానిపైన కూడా క్లారిటీ లేదు. ఈ నెల 5వ తారీఖున సాక్షి దినపత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోయేది? ఈ రోజు వరకు ప్రధాన నిందితుడు ప్రతీష్ పేరు, మన పార్టీ నాయకులు కాబట్టి, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని పట్టుకోరా? వాళ్ళకి శిక్షలు లేవా? కానీ ఎక్కడికి వెళ్ళినా గంజాయి వాళ్ళని తాటదేస్తా, గంజాయి బ్యాచ్కి గంజాయి బ్యాచ్ వెనకాల నిలబడ్డ వాళ్ళని తాటదేస్తా, అలాంటి వాళ్ళని తరిమి కొడతా. గంజాయి బ్యాచ్కి ఎవరు సహాయం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఇదేనా? ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటా పోతాం. గంజాయి బ్యాచ్లకు వారి వెనుక ఉన్నవారికి బుద్ధి చెబుతాం. పద్ధతి మారకుంటే ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. మరి ఈ అమ్మాయిల విషయాలు ఇలాగే మాట్లాడుతున్నారు, కానీ జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయి. మీరు గంజాయి డ్రగ్స్పై సమరం అన్నారు సార్, గుడ్, సంతోషిద్దాం.
కానీ మాటలకే పరిమితం అయ్యారా లేదా ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? గంజాయి డ్రగ్స్పై సమరం అన్నారు కదా, పోనీ దీని ఫలితం ఏంటి అనేది కూడా పక్కన పెట్టేద్దాం. మరి ఇదే మద్యపానం పైన ఎందుకు చేయరు సార్? ఇదే బెల్ట్ షాపుల్ని ఎందుకు దొక్కేయరు? ఇవే బెల్ట్ షాపులు లేకుండా ఎందుకు చేయరు? అసలు మద్యమే లేకుండా ఎందుకు చేయరు? ఆడబిడ్డల జీవితాలు నాశనం అయిపోతుంది కదా, ఉక్కుపాదం దానిపైన మోపరా? బెల్ట్ షాపులతో మనం ఏం సాధించాలనుకుంటున్నాం? ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, మద్యం దుకాణాలు పెరిగిపోయాయి, బడులు మూతబడిపోతున్నాయి, బడులు తగ్గిపోయాయి, బెల్ట్ షాపులు మద్యం షాపులు పెరిగిపోయాయి. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఎక్స్ ఏపీ ఐడీసీ చైర్పర్సన్. రైట్ ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా, లోకేష్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే డైలాగులు, ఒకటే స్క్రిప్టు. ఏది ఎన్నికలకు ముందే ఉందో ఎన్నికల తర్వాత కూడా అదే, భూతాన్ని తరిమి కొట్టేస్తాం, బాబాయి గొడ్డలి, గంజాయి, ఇవి తప్ప ఏమీ కనిపించదు. ఈరోజు గంజాయి గురించి మాట్లాడుతున్నారు, ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎంతమంది పైన దాడులు చేశారు, ఇవి కాకుండా మహిళలపై జరిగినటువంటి హత్యాచారాలన్నీ ఇవన్నీ చూసిన తర్వాత ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లేదు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి. అమరావతి సబ్జెక్ట్ కూడా మాట్లాడదాం, ఫస్ట్ ఒకసారి అందరూ మాట్లాడాక ఈ సబ్జెక్ట్ అయ్యాక ప్లీజ్. సరే, మనకేం ఎలా ఉంటుందంటే దౌర్భాగ్యం, మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ దగ్గర మనకు ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఇచ్చి వాళ్ళు చేసిన చింతకాయ పనులు ఎక్కడ ప్రజల్లో చర్చనీయం అవసరం కాకుండా, ఎందుకంటే చింతకాయకున్న పులుపు ప్రజలకు తెలియాలి, ఆ బాధ ఏంటన్నది. ఆ బాధ తెలియకుండా ప్రతిసారి ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఉండేవారు, కొంతమంది వాళ్ళు చదువుకోకుండా వచ్చేవారు, వాళ్ళు ఏం చెప్పిన ఎగ్జామ్లో ఏ వ్యాసమైనా ఇవ్వండి వాడు ఆ వ్యాసమే రాసేవాడు. అదే అదొకటే. అట్లా వీళ్ళు ఇప్పుడు కొత్తగా తయారైన టెక్నాలజీ ఏంటంటే 5 సంవత్సరాలు బట్టి ఏఐ టెక్నాలజీ, ఈ తపేలా ఛానల్ బుర్ర తక్కువ పకోడీ పేపర్లు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం, ఎందుకంటే అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు కూడా ఆ దిక్కుమాల స్క్రిప్ట్ చదువుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర 5 ఉంటాయి. ఊకిళ్ళు బాబాయ్, తల్లికి చెల్లికి ఎంజాయ్ చేసినాడు, డాక్టర్కి మాస్కే ఉన్నాడు, అలా నెల్లూరులో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నానికి, తర్వాత వాడు ఎమ్మెల్సీ ఒకడు డోర్ డెలివరీ చేసిన దరిద్రం. ఈ 5 తప్ప వేరే సబ్జెక్టు మాట్లాడరు. ఈ పూర్వపరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీకి గౌరవ కోర్టులో 100 రోజులు పై తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. రషీద్ కుటుంబం ఆత్మహత్యకి ఎవరి బాధ్యత అనేది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇంకా మాస్క్ విషయంలో ఒక ముఖ్యమంత్రిని అతను ఎంత మాట్లాడాడు, అవి ఏవి చర్చనీయాంశాలు కావు. కానీ దానికన్నా ధీటుగా ఇదే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయనకి సంబంధించిన ఆయన ఎమ్మెల్యే ఒక డాక్టరేట్ ఉన్న ఒక ఎస్సీ అతన్ని ఏ విధంగా పైశాచికంగా చేసాడో అది ఎక్కడ చర్చనీయాంశం రాదు. ఎందుకంటే మీలాగా నిజమైన అమాయకమైన జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు నెక్కస్ అయిన మోడరేటర్స్ ఉన్నారు. తేడా గమనించండి. మోడరేటర్స్ ఏంటంటే స్క్రిప్ట్ ఈటీవీలోను జెమినీ టీవీలో వచ్చే సీరియల్ నడిపించడంలో వాళ్ళు సిద్ధహస్తులు, అదే నడిపిస్తారు. అంచేత ఎప్పుడైనా చూడండి, ఆ సీరియల్ 10 నిమిషాల్లో చెప్పవచ్చు ఆ కంక్లూజన్ ఏంటో, కానీ వాళ్ళు 100 ఎపిసోడ్లు తీస్తారు. అలా మీరు గత 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్న పాపానికి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో 164 ఇచ్చినా ఇంకా ఆవ్యాసం మాత్రం వదలట్లే. ఓకే. సో ఈ ఆవ్యాస సారాంశం ఎలా ఉంటుందంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు మైకి అన్నం మెతుకోటి ఉడికిందో లేదో అని ఒకే ఒక మెతుకు పట్టుకుని చెప్పేశాడు ఆయన. ఫస్ట్ 45 రోజులనే ఢిల్లీ వేదికగా ల్యాండ్ ఆర్డర్ని గాలికి వదిలేశారు. ఇక్కడ ఏం జరుగుతున్నా వీళ్ళకి సంబంధం లేదు. 187 పైచీలకు ఆడపిల్లల మీద మానవంగాలు హత్యలు జరిగిన, అభంశుభం తెలియని 14 పిల్లలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగి భయంకరంగా ఘోరాతి ఘోరంగా వాళ్ళని పాశవికంగా చంపేసిన తర్వాత కూడా, అండ్ ఒక 2-3 ప్రాణాలు దొరకకపోయినా సరే ఏవి సంబంధం లేదు వాళ్ళకి. ఏవైతే జరుగుతున్నాయో అన్నిటికీ జగన్మోహన్ రెడ్డినా, రోజు జపం పేపర్ ధరిస్తే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు నిన్న ఫిక్కికి పోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఏదో 50 ఏళ్ళు ఎమర్జెన్సీ కార్యక్రమానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఈరోజు గుంటూరుకి వెళ్ళారు అక్కడ జగన్మోహన్ రెడ్డి, లోకేష్ మచిలీపట్నం పోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన? ఆవు గట్టును మేలిస్తే దూడలు చేయలే మేదు కదా. చంద్రబాబు గారే మాట్లాడితే మరి లోకేష్ ఇంకేం మాట్లాడతారు సార్? ఆయన కూడా అదే మాట్లాడతాడు. అసలు ఏంటి తెలియని పవన్ కళ్యాణ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. సినిమా డైలాగులు చెప్పొద్దంటాడు, తొక్కినారు తీసేస్తానని ఆయనే చెప్తాడు. మరి ఎవరి డైలాగులు అవి? నేను అంటుంది ఏంటంటే, ఇవాళ మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే అంత భయం ఉంటే ఎందుకంటే భయంతో కూడిందా? మరి లేకపోతే సార్ ఇప్పుడు ఉత్తుకని మీరు చిన్నప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళరంటే అమ్మో అందులో దెయ్యం ఉంది, అయ్య బాబాయ్ అందులో బోతం చీకటి ఉంది, ఈ 3 కారణాలు ఉంటాయి. ఆ చిన్నప్పుడు భయం, అమ్మ మనకి ధైర్యం చెప్పి ఏంట్రా నేను ఉంటాను వెళ్ళిరా అని ధైర్యం చెప్తే మన ధైర్యంగా వెళ్ళినప్పుడు ఆ రూమ్లో చీకటి ఏమన్నా నష్టం లేదు, అందులో దెయ్యాలు ఉండవు బోతం. కానీ పుట్టిన కాడి నుంచి ఇదే ఉగ్గుపాలతో పాటు పోసి జగన్మోహన్ అంటే భయం పడాలి.
ఈవీఎం చెప్పింది కదా ధైర్యం, చెప్తే ఈ ధైర్యం అయినా రాలేదు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఆర్టిఫిషియల్గా వచ్చే ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే దాని మేధా సంపత్తి తాత్కాలిక Natural కదా, artificial. మినుగుడు పురుగులాగా ఒకసారి మెలుగుతుంది, మెలుక్కుమనే ఆగిపోతుంది అన్నమాట. సో నిజంగా ఉన్నది ఏంటి, ఇన్హెరెంట్గా భయం. అందుకే దానికి తోడు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న బీటెక్ రవి గారు ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలోనే ఆ తపేల ఛానల్లోనే కూర్చుని ఆ కృష్ణారెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబోయ్ నన్ను మీద ఆయన ఫోకస్ చేస్తే మహా అయితే 15-20 నిమిషాలు చాలని చెప్పుకోవడాలు. సో ఈ ఏటిదే ఇలాగేటిది. సతీష్ రెడ్డి గారు బయటకు వచ్చారు, వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి నన్ను ఇన్నాళ్ళు బట్టి చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారు, నీ చిన్నపిల్లల మాటలు నమ్మని ఆయన ఓ పక్కన నిజమైన రెడ్డి అంటే రెడ్డి పదం తిరగండి ఢీ కొట్టడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఢీ కొడుతూనే ఉన్నారు వాళ్ళు. ఢీ కొడుతూ ఉంటుంటే బాధ ఎక్కడ వస్తుంది, వీళ్ళేంటి మేము ఢీ కొట్టలేము, మనం చేతులు పట్టుకుని మానవ హారాలు ఏర్పడి మానవ హారాలని ఎదుర్కొండా వెళ్ళి ఎదుర్కొందాం. ఇప్పుడు 4 ఎడ్లు పులికథ తెలుసు కదా మీకు. ఎద్దు ఒకటున్నా పులితోనే ఎదిరించాలి, ఓడిపోయింది. ఎడ్లు 4 కలిసి పులితోనే యుద్ధం చేసి దాని పులిని చంపే. అది ఎలక్షన్. ఎండ్ ఆఫ్ ద డే అది పులే. మీరు ఎడ్ల రూపంలోనో ఆవుల రూపంలో ఉన్న చేతులు పట్టుకున్న బ్యాచ్, చేతులు పట్టుకున్నాడు ఒరిజినల్గా పులిని చూస్తే ఎవరికైనా భయమే. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం కాదు. అలా ఈ 3 Idiots సినిమాలో ఆల్ ఈజ్ వెల్ ఆ భూతాన్ని నేను తోలేస్తాను. ఎప్పుడు చిన్నప్పుడు అదే పనులు చేస్తుంటే అరే దెయ్యాలు ఉండవు భూతాలు ఉండవు అన్నది. కానీ చిన్నప్పటి నుంచి భయంతో కూడిన పిరికితనంతో కూడిన వీటితో రాజకీయాలు నేర్చుకుంటే ఎలా ఉంటుందంటే ధైర్యం అన్నది ఎలా ఉంటుందంటే మొక్కవోనితనం ధైర్యం. నిలబడితే కలపడడానికే నిలబడతా. నేను కలపడడం అంటే రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోవడానికి, అంతేకాని రోజు నానా పులి కథలాగా. చూడండి నానా పులి కథ ఎలా ఉంటుంది, నానా పులి వచ్చింది భయం వేస్తుందంటే లాస్ట్కి పులి తినేస్తుంది అన్న ఇల్యూజన్లో మనం కంక్లూజన్ రిమార్క్స్ చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో ఆయన ఇలాగా క్రానికల్ ఆర్డర్లో పెట్టి ఆఖరికి లోతురాలు అటోడు వచ్చి కూడా వాదనలో ఆ 17A వర్తించదేమో, ఆ 17A వర్తించదట, 17A అరే చేసిండో లేదు చెప్పరా భయ అంటే ఆ 17A వర్తించదంటే ఆఖరికి చంద్రచూడ్ గారు గౌరవ చీఫ్ జస్టిస్ గారు నీకు అర్థం అవ్వట్లేదు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, నీకు బెయిల్ కావాలా దాని కదా ఆరోగ్యరీత్యా బెయిల్ ఇచ్చి దానికి సింపుల్, దాని మెర్సీ గ్రౌండ్స్ అంటారు. నువ్వు మెరిట్స్ మాట్లాడట్లేదు రా భయ్, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది ఈ కేసులో మా జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నట్టు నేను మొగాడిని నాకు దీంట్లో సంబంధం ఉంటే ప్రూవ్ చేయరా భయ్ సిబిఐడే అని అడుగుతుండు. అలా కాదు 17 వర్తించేమో గవర్నర్ గారు ఒకసారి అడగండి సార్ ప్లీజ్ అని. అరే ఇదేంటిది వర్తించదురా భయ్, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అని తీసిపోయడం కాదు కదా. అప్పుడు కూడా ఆయన అపోజిషన్ ఉన్నా సరే కేబినెట్ హోదా ఉన్నా సరే ఒక కుప్పం ఎమ్మెల్యేగా ఒక అపోజిషన్ స్టేటస్ లో గతంలో ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని మీరు ఏ సంతకాలు పెట్టారో డిజిటెక్ అనే కంపెనీకి అన్యాక్రాంతం ఎలా జరిగిందో అప్పుడు ఇది స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయిందా లేదా ఇవన్నీ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ కానప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ లో చేసిన ఇదే పని ఈ లిక్కర్ స్కామ్ చేశారట అండి, మీరు స్కామ్ చేశారట, హలో జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేశారట అని మైక్ టెస్టింగ్ 1, 2, 3 చెప్తుంటే ఆయన ఏం చెప్పాడంటే సార్ నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి, ఒకసారి లిక్కర్ పాలసీ తీసి క్యాబినెట్ నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇండిపెండెంట్ డెసిషన్తో కనుక తీసుకుంటే దాన్ని శిక్షార్హుణ్ణి. ఎక్స్చెక్కర్కి వచ్చిన డబ్బులు యాడికి వెళ్ళిపోయింటే పెట్టకదలు ఈ స్క్రిప్ట్ రాశారు వీళ్ళు. ఇది అలా కూడా గతంలో ఎమ్మెల్యే శంకర్రావు రాసినట్టు అక్కడ కూడా శ్రీనివాసరావు ఎవరితోనో విజయవాడ నుంచి రాస్తే మీనగర్ అసలే ఎలక్షన్ కమిషన్ విషయంలో నన్ను ప్రాణాలు తినేస్తున్నారు, ఇదేదో కొత్తగా ఉంది బాగుంది టెక్నాలజీ వాడచ్చు సార్, మీరు ఏ టెక్నాలజీ బాగా వాడతారు కాబట్టి నన్ను ఇందులోంచి పక్కేసిండి, నేను 4,000 కోట్లు అన్యాయం జరిగిపోయిందని చెప్పవచ్చు, టైం కాలక్షేపం అయిపోతుంది. కానీ లెక్కర్లో స్కామ్ నా బూతో ఇది ఏకంగా 25,000 తపేల ఛానల్ ఒకటి పేపర్ ఒకటి కలం తీసి కవిత్ర మొలలా చెక్కించాడు. ఇంత అన్యాయం జరిగితే లక్షల కోట్లు అనేది ఒరే మీ ఆయనలో 79,800 కోట్లు రాధాకృష్ణ గారు చేతులు ఎత్తేసారుగా, ఏం లేదు ఇప్పటి వరకు ఏం పట్టుకోలేకపోయారు, సిట్టు ఒత్తిడిలో ఉంది, వీళ్ళకి నార్కో టెస్టులు చేస్తే గానీ అసలు విషయం రాదు. మరి సుప్రీంకోర్టు ఏడు చెప్పింది నార్కో టెస్టుల విషయంలో ఎవరు మీరంతా యాడ్ నుంచి వచ్చారు బర్రెలు గాయడానికి అని అడిగింది. అవును ఇవన్నీ మర్చిపోయి అరే మేము జర్నలిస్ట్ ఏం దొరకట్లేదట రాధాకృష్ణ గారు కన్నీళ్లు పెడుతూ ఈ రోజు రాశారు. సార్ కింద మైక్ ఎట్టినంత సులువు కాదు కదా సార్, టేబుల్ కింద మైక్ ఎడితే అది పని చేయదు. కానీ ఏంటంటే ఒకసారి స్టూడియోలో చూడండి మీ పీసీఆర్ వచ్చి ఈ మైక్ పని చేయట్లేదట, కానీ వాళ్ళు ఒప్పుకోరు పని చేయదని. మాకు తెలిసిన స్క్రిప్ట్ బ్రహ్మానందం గారి రెడీగా ఉంది కాబట్టి ఈ స్క్రిప్ట్ ప్రకారం 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. అరే ఎక్స్చెక్కర్కి వచ్చిన ఆదాయమే 1,103 కోట్లు, అంత మొత్తం అవినీతి. అలా మీకు అలా లీడర్ సినిమా చూడండి రే, మినిస్టర్లు 20%, 30% కక్కుర్తి పడతారు. మన బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ కర్ణాటకలో 40% కలిపడిపోతే ప్రజలు నన్ను గీసి ఇంట్లో కూర్చోబెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుని. అంటే ఎక్కువగా చేపెట్టినా డేంజర్ అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి అందుకనే ఈ చెత్త చెదారం దరిద్రం జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నాయని కూర్చోపెట్టి లెక్కర్ సేల్స్ అమ్మాడు. అవన్నీ కాగి రిపోర్ట్లు అవన్నీ మన దగ్గర ఉన్నా కూడా దబాయించాడు. ఎందుకంటే మా దగ్గర 10 మంది ఉన్నారు, ఒకటి తెల్లగా పౌడర్ రాసుకుని వస్తాడు, పులిహార బాగా కలుపుతాడు, ఇంకోడు
3 గంటలు కూర్చోగలను సార్ బాత్రూమ్కి వెళ్ళకుండా డైపర్ వేసుకుని వస్తాను డిబేట్ పెట్టేస్తానంటే పెట్టే. వీళ్ళందరికీ అర్ణబ్ గోస్వామి స్ఫూర్తి. 10 మందిని కూర్చోపెట్టి వచ్చిన వాళ్ళందరూ అంతులేని కాదు జయప్రద స్టోరీ. వాళ్ళకి ఇంకేం ఉండదు. ఫస్ట్ మీరు ఏ టాపిక్ అయినా ఇవ్వండి. మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ రాసిన టావ్యాసం లాగా ఫస్ట్ 1 2 3 మ్యాక్ టెస్టింగ్. ఈ అమరావతి ఎంత గ్లోబల్ రాజధాని అయిపోద్దండి, ఇది అసలు ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు అద్భుత సృష్టి అండి. అంత తర్వాత గతంలో చూడండి వాళ్ళు బాబాయ్ని చంపేసి అరే వచ్చారు 3 నిమిషాలు టైం పడుతుంది, 4వ నిమిషం రెడీ అవ్వగానే వీళ్ళందరూ కరెక్ట్ పాయింట్ వచ్చాడు. ఎక్కడ ఆ కంటిన్యూస్ ఇస్తే ఇంకోటికి ఇవ్వగానే అర్రే మీకు అబ్జర్వ్ చేశారు లేదో అల్లది మర్చిపోయి డాక్టర్ గారు మాస్క్ అని ఈయన అనుకుంటాడు. అలా 1.5 గంట అయిపోద్ది. ఏంటి సార్ అంటే తాగేసాం మళ్ళీ అదే కథ చెప్పడానికి రేపు రెడీగా మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తారు. అదే ఇక్కడి నుంచి ఈ తపేలశాల నుంచి ఇంకో తపేలకు వస్తారు. టైమింగ్ స్లాట్లు కూడా అక్కడ బాగా రక్తి కట్టించాను సార్ అంటే బ్రహ్మానందం గారు చూడండి బాగా చెప్పానంటే బాగా చెప్పాను. ఈడ కూర్చోపెట్టి అదే పంచాయతీ అదే స్టోరీ. వాళ్ళు డైరీ సీరియల్ చూడడం అలవాటు అయిపోయింది సార్ ఆ ఛానల్స్లో. వాళ్ళకి అదే మనోరంజకంగా ఉంటుంది. సార్ అది ఇంకా చెప్పాడా లేదా అని వీళ్ళు బెట్లింగ్ కాస్తూ ఉంటారు. ఎలక్షన్ మీద బెట్టింగ్లు కాదు, ముసలోడు వచ్చాడు ఇంకా చెప్పాడా లేదా అని దాని మీదే ఉంటారు. సో దీని చేత మీకు ఏమవుతుందంటే ఆ వ్యాసం వల్ల మనకి ఇవాళ 164 వచ్చాయి. అంతేకాని 4 గేట్లు కలవడం వల్ల పులినే ఎదిరించి ఆయన విషయం మర్చిపోతారు. అరే జీవితాంతం పులితోనే యుద్ధం చేయాలరా భయ్. అందులో పవన్ కళ్యాణ్ అయితే ముందే సార్ తల్లితోడు నేను ఒక్కడిని వెళ్ళను సార్, మీరే 20 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా నీ వెనకాతలే నా గమ్యం చెప్పేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. త్వరలో అది కూడా మీ ముందు పెడతాను. కాపుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఈ ఒక్క మాట వల్ల పవన్ కళ్యాణ్ ఎవరికి కావాలి సార్? అన్నగారికి పైన నేను డిబేట్ కూడా పెడతాను. వాళ్ళ అన్నగారికి 21% ఓటు బ్యాంక్ తో 18 సీట్లు ఇచ్చారు. ఏంటి చేశాడు? అద్భుతమైన సర్వే. పరోక్ష ప్రతీకారం ఎలా అంటే అసామాజిక వర్గమా నేను కలిసినట్టుగా ఉంటాను కానీ కరోనమ్మా తల్లితో నీకు అర్థం అవ్వాలంటే అదే. 160కి పైగా నియోజకవర్గాల్లో జరిగిన సర్వే, లేటెస్ట్ సర్వే. మనం దానిపైన కూడా మాట్లాడదాం ఒకరోజు. మొత్తం దాంట్లో 66 ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళు. ఈ 66 ప్రశ్నలకు సంబంధించి ఒక సర్వే చేశారు. మీరు చెప్పినట్టుగా ఆ ఒక్క మాటతో కాపుల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మధ్యలో ఉన్నది జూలై, ఆగస్టు సంక్షోభం సర్వసాధారణం. ఇప్పుడు దేవతలు పరాక మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. పురంధేశ్వరం ఏంటండి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అనగానే తడబడ్డారులేండి పొరపాటు. మరి తడబడితేనే తెలుసు. శేఖర్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, ఆ భూతం అనడం, ఇంకోటి అనడం, తిట్టేస్తాం, తరివేస్తాం, భూస్థాపితం చేసేస్తాం. నిన్న ఒకరోజు చూడండి ఫిక్కీ సదస్సుకు పోయారు, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఆ తర్వాత అదేదో ప్రోగ్రాము ఎమర్జెన్సీకి సంబంధించి మొన్న వెళ్తే నిన్న పేపర్లు మనం చూసింది, ఎమర్జెన్సీకి సంబంధించి ఏదో కార్యక్రమం 50 ఏళ్ళు అయిందని అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఈరోజు తీసుకోండి ఏఐ సదస్సు అంటే ఏదో ఈరోజు వెళ్ళారు గుంటూరులో ఏదో కాలేజీకి సంబంధించి, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, తరిమేస్తాం, భూస్థాపితం చేస్తామని పేపర్లో అది హెడ్లైన్లు వేసుకోవడం. ఏంటి భజన? ఏంటి ఏడాది నుంచి భజన ఏంటి? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. కేఎస్ ప్రసాద్ అన్న నా చిన్ననాటి స్కూల్ డేస్ గుర్తు చేశారు సార్. ఇప్పటి వరకు నా 6th or 7th లో మా ఫ్రెండ్ ఒకటి వెంకీ అని ఒక అతను ఉండేవాడు. అవపాతం అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ లేదు సార్. నేను తెలుగు మీడియంలో చదువున్నాను, గవర్నమెంట్ బల్లో కాబట్టి తెలుగు మీడియం చదువున్నాను సార్. వాడు ఏం రాసేవాడు అంటే ప్రతిసారి సార్ ఆవు పాలు ఇచ్చేదాన్ని అవపాతం అని రాసేవాడు సార్. మా సైన్స్ టీచర్ పిచ్చ కొట్టుడు కొట్టేవాడు సార్ వాడిని. అయినా సరే రేపు అదే రాసేవాడు, నాకు వచ్చింది ఇదే సార్ అనేవాడు. దాన్నే రైట్ అన్నట్టుగా వాడు 100 సార్లు అయినా అదే రాసేవాడు సార్ వాడు. కానీ ఇక్కడ సైన్స్ టీచర్ పాత్ర ప్రజలు పోషించాలి కదా, మార్పు తీసుకురావాలి కదా. నేను అదే ఆ సైన్స్ టీచర్ పాత్ర ప్రజలు పోషించే రోజు దగ్గరలో ఉంది సార్. ఓకే సార్ ఏదైనా సరే ఏడాది అయింది, ఏడాదిలో మీరు ఒక కొత్త పరిశ్రమ తీసుకురాలేదే. మొత్తం కూడా మేము ఏదైతే విశాఖ సమ్మిట్ లో మేము కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలకి మేము చేసిన అరాకేషన్స్ మొత్తాన్ని మీరు తెచ్చుకున్నారు తప్పిస్తే మీరు దావోస్కి వెళ్ళి ఒక్కటి కూడా తీసుకురాలేదంటే జగన్ అనే భూతం అంట సార్. సార్ రాష్ట్రంలో కొత్తగా ఒక భూత మాంత్రికుడు, క్షుద్ర మాంత్రికుడు ఒక ఆయన వచ్చినట్టున్నాడు సార్. ముఖ్యమంత్రి భూత మాంత్రికుడు అవతారం ఎత్తడం ఏంటి సార్? ముఖ్యమంత్రి గారు క్షుద్ర మాంత్రికుడు అవతారం ఎత్తడం ఏంటి? అసలు భాష ఏంటి? మీరు వాస్తవంగా సార్ భూతం ఎవరంటే సార్ 5 ఏళ్ళ అధికారంలో ఉండి 1000 కోట్ల 100 కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈనాడులో అచ్చేయించుకొని తీరా 32,000 కోట్లు తీసుకొచ్చిన ఈయన భూతమా? ఏమీ డప్పు కొట్టుకోకుండా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను గ్రౌండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఎవరు భూతం?
34,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఇచ్చిన ఈయనపోతామా? 2,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఈయనపోతామా? ఏదైతే అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగ ఉద్యోగాలు మొత్తం కలుపుకొని 7 నుంచి 8 లక్షలే ఇచ్చిన ఆయన పోతామా? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పోతామని తేల్చడానికి ఒకటిసారి ఎవరు పోతామని మీరు చెప్పిన బాగుంది. ఎలా అంటే సార్, అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది సార్, సూపర్ 6 గాలికి వదిలేశారు సార్, ప్రజలు బండబూతులు తిడతా ఉన్నారు బయటకు వెళ్తే. సో వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అంటాం, పరిశ్రమలు రావట్లేదు అంటాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూతమై ఉంటే, పరిశ్రమలు రాకుండా ఉంటే అదాని అంబానీ రాష్ట్రానికి వచ్చారు సార్, జిందాల్ రాష్ట్రానికి వచ్చాడు సార్. ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జపం ఎందుకు సార్? ఒకటే సార్ సార్ ఒక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ అనే రోగంతో పాటుగా కలవరింతలు కూడా వచ్చినట్టున్నాయి సార్. ఎందుకంటే ఆయన మర్చిపోవడం అలవాటు సార్. అల్జీమర్స్ అని ఎందుకు అంటున్నా అంటే సార్, దానికి జస్టిఫికేషన్ ఉంది సార్. జస్టిఫికేషన్ లేకుండా నేను అన్నా సార్. నిన్న ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించి మాట్లాడుతూ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ 75లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్, అవును, సంజయ్ గాంధీకి ప్రధాన అనుచరుడు, ఎమర్జెన్సీని స్వాగతిస్తూ ఎస్వి యూనివర్సిటీలో ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు వచ్చి ఎమర్జెన్సీ గురించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు సార్. సో ఆయనకి అల్జీమర్స్ ఉన్నట్టా లేదా మీరు చెప్పండి సార్. రైట్ 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 సార్ గంజాయి గురించి రాష్ట్ర ప్రజలు ఎంత తప్పుదో ఉంటారు సార్ నిజంగా. సార్ 2000 మీరు వీడియోలు చూపించారు సార్, ఆ వీడియోలు కాదు సార్, రాష్ట్రం పరువు అప్పట్లో ఎంతలా పోయిందనడానికి నేషనల్ మీడియా వీళ్ళని నిజంగా సార్ నేషనల్ మీడియా కడిగి పడేసింది సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. సార్ 2018 సెప్టెంబర్ 2 సార్ ఎకనామికల్ టైమ్స్ కథనం వేయడమే కాకుండా ఒక డాక్యుమెంటరీ తీసింది సార్. డాక్యుమెంటరీ పేరేమని తీసిందంటే సార్, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ క్యానాబిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉత్తరాది మన్యం దేశానికి గంజాయి రాజధానిగా మారిపోయిందని చెప్పేసి ఎకనామికల్ టైమ్స్. మరి ఆయన సాధించినవన్నీ ఇట్లాంటి గొప్ప గొప్ప దాన్ని ఏమంటారు ఫలితాలు సాధించినవన్నీ మీకు వేస్తారు సార్. 2017 జూలై 20 సార్, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. 2017 జూలై 20 సార్, డెక్కన్ క్రానికల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ గ్రిప్ ఆఫ్ డ్రగ్ టైడ్ డెత్స్. అదే విధంగా సార్ గ్రీన్ రూట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు కేరళ వయా తమిళనాడు గంజాయి గురించి సార్. సార్ ఇక ఆంధ్రప్రదేశ్ గురించి సార్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు గంజాయి గురించి ఏ చర్యలు చేపట్టలేదు సార్. 2019కి ముందేమో. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ పరివర్తన్ తీసుకొచ్చి 10,000 ఎకరాల్లో పంట నాశనం చేశాం సార్, తగలబెట్టేశాం. 3 లక్షల కేజీల గంజాయిని పట్టుకొని తగలబెట్టేశాం. రైట్. 8,000 మందిని అరెస్ట్ చేశాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ రాజధానిలో ఒక వార్త సార్, ఇది తెలియాలి సార్, వీళ్ళు గంజాయిని ఏమాత్రం ఉక్కుపాదం మీద నలిపేస్తున్నారు అన్నానికి ఒక చిన్న ఉదాహరణ సార్. ఇది ఆంధ్రప్రభ పేపర్ సార్. ఆంధ్రప్రభ పేపర్ మొన్న మార్చి 2వ తారీఖు సార్, గంజాయి బ్యాచ్ తో గడగడలాడుతున్న పెనమలూరు. ఇది సార్ వీళ్ళు గంజాయిని అరకట్టే విధానం. మహిళల గురించి మాట్లాడితే నిజంగా సార్ రాష్ట్రంలో ఈ రోజు మహిళల గురించి నేను మాట్లాడడం కంటే పుణ్యశీల గారు అయితే భావోద్వేగంతో మాట్లాడతారు సార్. ఈ రోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏందని రైట్ ఒక మహిళగా వాళ్ళ బాధలు ఆవిడే తెలుసుకుంటారు సార్ బాగా. పుణ్యశీల గారు. సార్ ఈశ్వర్ సార్ నమస్తే సార్. అన్న శేఖర్ రెడ్డి అన్న నమస్తే, కేఎస్ ప్రసాద్ గారికి నమస్తే, అండ్ సాక్షి వ్యూవర్స్ కి కూడా నమస్తే అండి. చెప్పండి సార్. ఏం మాట్లాడతారు? ఈ చంద్రబాబు నాయుడు గారు పదే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఇప్పటికీ ఏడాది నుంచి అదే మాట, ఎక్కడికి వెళ్ళినా అదే మాట, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ 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 జగన్నామస్మరణతోనే వాళ్ళకి జీవితకాలం పూర్తయిపోయేటట్టుంది సార్ నాకు తెలిసి. ఎందుకంటే ఆడలేని మధ్యలో ఓడు అనేటటువంటి ఒక పాత సామెత ఒకటి ఉంది. ఎందుకంటే వీళ్ళకి నిజంగా ఇందాక సార్ చెప్పినట్టు 4 ఎడ్లు కలిసి ఒక పులిని ఎదిరించి నిలబడ్డాయన్న విషయం మర్చిపోయి ఆ పులి తిరిగి మళ్ళీ మనల్ని ఎక్కడ అటాక్ చేస్తుందో, అసలు మళ్ళీ మన కలయిక బాగుంటుందా లేదా అన్న మీమాంసలోనే ఒకళ్ళకొకళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి అభద్రతా భావంలోనే రోజులు గడుపుకుంటూ వస్తున్నారు సార్. ఈ లోపల రాష్ట్రంలో జరగవలసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు
మహిళలు జోలికి వస్తే తాట తీసేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎవరైనా అయ్యా ముఖ్యమంత్రి గారు నేను మహిళల జోలికి వస్తాను, లేకపోతే నేను మహిళలను అలా చేస్తాను ఇలా చేస్తాను అని వచ్చి అడిగితే ఈయన చర్యలు తీసుకుంటారా సార్? అలా ఎవరైనా వచ్చి అడిగారంటే తాట తీస్తానంటున్నారు. అది సార్ తాట మీరు ఎప్పుడు తీయాలి? అసలు ఒకడు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు తాట తీయడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. డీజీపీ స్థాయిలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉండగా ఎంత దౌర్భాగ్యం సార్! ఆడపిల్లల మీద ఈ రోజున ఇంత దారుణమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే సార్, సంవత్సర కాలంలో ఇందాక మీరే చెప్పారు సార్, 190 అటాకులు ఆడపిల్లల మీద జరిగినాయి, 15 హత్యలు జరిగినాయి. ఇందాక మీరు చెప్పినట్టు అనంతపురం జిల్లా రాప్తాడులో 14 ఏళ్ల అమ్మాయిని అసలు టీడీపీ వాళ్లే నిజంగా కొన్ని నెలల పాటు చెరిచి ఆ బిడ్డ ఈ రోజున ప్రెగ్నెన్సీ సార్. 14 ఏళ్ల అమ్మాయి 8 నెలల పరిటాల సునీత గారు మహిళా ఎమ్మెల్యే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. హోంమంత్రి గారు వెళ్ళలేదు ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని ఖండించలేదు కనీసం. అసలు సార్ వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ సార్, ఇంకా మీ ఇదిలో నేను నమస్కారం చెప్తే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది నాకు అసలు చాలా ఎంత ఇబ్బందిగా అనిపిస్తోందంటే, ఆ హోం మంత్రి వర్యులు నేను హోమ్ మినిస్టర్ని ఈ ఆంధ్రప్రదేశ్ కి, ఆంధ్ర రాష్ట్ర మహిళలకి నేను ప్రతినిధిని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీయాల్సినటువంటి వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని అన్న విషయం ఆవిడ మర్చిపోయి, ఇందాక మీరన్నట్టుగా అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అలాగా, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే వస్తారు, ఈ కేసుల గురించి మాట్లాడరు అసలు. సార్ అసలు ఆవిడ కేసులు అక్కర్లేదు సార్. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే, ఇన్ని కేసుల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ కేసులో ఈ పురోగతి సాధించాం, ఈ కేసులో వీళ్ళని పట్టుకోగలిగాం, ఈ కేసులో వీళ్ళకి శిక్షలు వేయించగలుగుతున్నాం. కరెక్ట్. మరి ఇదే ఆడపిల్లల విషయంలో మరి ఎలక్షన్ లో డప్పాలు కొట్టినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు 32,000 మంది అని ఆయన గొంతు చించుకున్నాడు ఆనాడు. ఇప్పుడు గద్దెనెక్కి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న తర్వాత 32,000 మంది ఆడపిల్లలు ఏమయ్యారు అంటే, అసెంబ్లీ సాక్షిగా కేవలం 39 మంది మీదే మరి కేసులు నమోదైనాయి అని చెప్పారు. మరి 32,000 మంది ఏమైపోయారు సార్? మరి సిగ్గుపడాలి సార్ నిజంగా. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డల జీవితాల మీద ఓట్లు అడుక్కున్నారు వాళ్ళు. నిజంగా ఆడబిడ్డల జీవితాల మీద ఓట్లు అడుక్కున్న వ్యక్తులు మామూలుగా కాదు సార్, మామూలుగా కాదు. ఇదే ఆడపిల్లలకి మేము చాలా దండగా నిలబడతాము, సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసుగా తీసుకుంటాము, న్యాయం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తాము అని చెప్పని ఏది పడితే అది మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున ఎక్కడ ఏం జరిగినా, కుప్పంలో ఆడపిల్లని కట్టేసి కొట్టినా, ఆడపిల్లలు హత్యలకి గురయ్యి వాళ్ళ శవాలు కూడా కనపడకపోయినా నిమ్మకి నీరెత్తినట్టు బతకటం వీళ్ళకి అలవాటైపోయింది సార్. వీళ్ళకి ఈ రోజున బయటకు వచ్చి మేము ఈ రకంగా పురోగతి సాధించామని కేసుల్లో ఏదన్నా వివరణ చెప్తారేమోనని నేను ప్రతిరోజు ఆశగా నేను హోమ్ మినిస్టర్ గారి విధానాన్ని నేను గమనిస్తూ ఉంటాను సార్. అబ్బే ఏమీ లేదు సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే భజన. మీరన్నట్టుగా బాబాయి గొడ్డలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, 1,00,000 కోట్లు. ఏమి 1,00,000 కోట్లు సార్? సంవత్సర కాలంగా 1,56,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి జనాల నెత్తి మీద ఈ రోజున ఇంకొక విషయం ఈ సందర్భంలో చెప్పదలిచాను సార్. ఈ రోజున మనకు ఈ పెట్రోల్ ధరలు ఇవి మండిపోతున్నటువంటి నేపథ్యంలో మన ఇండియా మొత్తం మీద మన స్టేట్ ఫస్ట్ లో ఉందంట సార్ 109 రూపాయలతో లీటర్ పెట్రోల్. వీళ్ళు ఏమేం చెప్పారు, ఏమేం చేస్తున్నారు సార్ ఈ రోజున? అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఆడపిల్లలకి ఇంతంత అన్యాయాలు జరుగుతా ఉంటే అవన్నీ గాలి కొదిలేసి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు అనేది చెప్పకుండా, అంతెందుకు సార్ ఒక్క మాట చెప్తున్నాను సార్, మేము చాలా గొప్పగా నీకు 15,000 అనేటటువంటి పాటని మేము చాలా ఇదిగా మేము ప్రమోట్ చేసుకుంటున్నాము, మేము ఇచ్చేసాము అని చెప్పేటటువంటి వీళ్ళు ఏ రకంగా మరి ఆ యొక్క మాటని వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు?
జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్లీ అనని ఒక మాట రప్ప ఏదైతే నేషనల్ మీడియా దాకా తీసుకెళ్లినటువంటి వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో తల్లికి వందనం అనేది వేసుంటే అది ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? ఇది వీళ్ళ వైఫల్యాలు కాదా అని నేను అడుగుతా ఉన్నాను సార్. రైట్ అండి, రైట్. ఇక్కడ టెండర్లు కానీ అవినీతి కానీ ఒకే ఆ 3 సంస్థలకే మళ్ళీ ఇవ్వడం, చదరపు అడుగు 8,400 రూపాయలట. ఎక్కడైనా ఉందా దేశంలో? ఉంటుంది సార్. మీరు అదేదో చూడండి, వేటగాడు వెర్రివేద వేతేట ఎలక తోక చూపించిందన్న సామెత ఉంటుంది. అలా మనం జడ్డి మాలోకాలం కాబట్టి మనం ఇవన్నీ భరించవలసి వస్తుంది. నాకు తెలియక అడుగుతా సార్, ఇప్పుడు గతంలో ఉన్నదానికన్నా అంత డబుల్ ద రేట్, త్రిబుల్ ద రేట్ ఇస్తున్నప్పుడు ఈ కాంట్రాక్టర్లు అందరూ గుడ్డు గుర్రాలకు పలుతవుతున్నారు, లేకపోతే ఏమైనా బర్రెలు కాస్తున్నారు ఎక్కడైనా కూర్చొని అంతంత మిఠాయి పొట్టాలు దొరుకుతుంటే టెండర్లు కూడా ఇవ్వలేదంటే అదే సిండికేట్ అయ్యారు, కొట్టేశారు. సరే, సిండికేట్ అయ్యి కొట్టారు కదా. జనాలకి ఈ మాలోకాలకి ఇంకో విషయం చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి పోలవరం విషయంలో ఫస్ట్ ప్రయారిటీలుగా రివర్స్ టెండరింగ్ లో 780 కోట్లు తగ్గించి చూపించారు. ప్రభుత్వం కనుక ఆ పని చేస్తే 780 కోట్లు తగ్గించి ఈ పోలవరం ప్రాజెక్ట్ నేను కడతాను అని మాట్లాడిన ఒక మొగాడు. ఇవాళ మీరు నిజంగా అంతంత అప్పులు చేసి నిజంగా బాధ్యత ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు అయినందుకు ఇవాళ ఇంత అప్పులతో నేను రాజధాని కట్టక్కర్లేదు, మీరు గతంలో ఇచ్చిన కాంట్రాక్టర్కి ఇంత డబ్బుల కన్నా ఇంకా తగ్గించి కట్టాలన్న నేపథ్యం ఎక్కడైనా ఉందా? అందుకే జగన్మోహన్ అంటే వీళ్ళకి భయం. ఎందుకంటే ఒక ట్రాన్స్పరసీతో పనిచేసే దగ్గర ట్రాన్స్పరసీ కరువడితే ఎలా ఉంటుందో అన్నది నెట్టనిడున్న అద్దంలో ముఖబింబాలు చూపిస్తున్నారు. మీరు ఇంకో మాట చెప్తా, వాళ్ళకి దెయ్యం పోతాం అన్న భయం ఎందుకు వస్తుందంటేనండి, పులిని చూసినా సింహాన్ని చూసినా ఎందుకు భయం పడతారంటే, ఇప్పుడు మీరు చెప్పిన 14 నుంచి 19 దాకా ప్రాణాలు తెగించి ఒక 2-3 సార్లు కొత్తిమీర కారాలు, పచ్చిమిరపకాయలు, బజ్జీలు అన్ని తిన్నానే పోయారు దావోస్. అక్కడికి వెళ్ళి తర్వాత 19,50,000 కోట్ల ఒప్పందాలు సిఐ సమ్మిట్ లేని దగ్గర ఇంత చేస్తే 32,803 కోట్లు మాత్రమే 38,000 మందికి మాత్రమే ఉద్యోగ కల్పన జరిగింది మొత్తం 5 ఏళ్ళ ప్రాణాలు తెగించి. ఇది కాక దగ్గర 8,50,000 మంది దగ్గర ఎంఎస్ఎంఈ యూనిట్లు త్రూగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. ఇది ట్రాక్ రికార్డ్. ఇప్పుడు స్టాటిస్టిక్స్ మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 దాకా ఆయన గవర్నమెంట్లో 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ 3,47,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. దగ్గర 18,50,000 పైచీలక ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా పాతది కాక. ఈ ట్రాక్ రికార్డ్ త్రో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 44 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వ కల్పన జరిగిందని పయ్యావల కేశవ్ గారు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే, ఇందాక శేఖర్ కూడా చెప్పాడు, అదేంటది ప్రభుత్వ రంగంలో 2,36,000 మందికి ఉద్యోగాలు ఇవన్నీ. సో ఈయనకి భూతం ఎందుకు కనబడుతుందంటే స్టేట్ ప్రాస్పరిటీ, ఓ జీడిపి, ఓ జిఎస్టీ వసూళ్ళు ఇలాంటివి. సో ఇక్కడ మీకు గమనిస్తే 18-19 దిగిపోయే టైం కండి వాళ్ళు దగ్గర 11% వృద్ధి రేటు చూపించారు సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి 22-23కి 16.2%. వాళ్ళ ప్రభుత్వంలో అది 16వ ర్యాంకు, 33 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే ఈయన 4th ప్లేస్ తీసుకెళ్ళి చూపించాడు, ఏపీ ఫ్లరిష్మెంట్. ఇది నాకు వల్ల కావట్లేదు, ఎందుకంటే నేను భూతంలో పనిచేశాను, కానీ భూతంగా జగన్మోహన్ రెడ్డిని పోర్ట్రేట్ చేస్తే అన్న దగ్గర ప్రజలు గమనిస్తారు. వ్యవసాయ వృద్ధి 5.4% అని 26వ ప్లేస్లో ఉంది 14 నుంచి 19 దాకా, ఎలక్షన్స్ అయ్యేదాకా. ఇక్కడ చూస్తే 14.9%తో 8వ ర్యాంక్ ఉంది. అండ్ మీరు ఇవాళ 10.4 అంటే 17వ ర్యాంకులో పారిశ్రామిక వృద్ధి రేటు ఉండేది 16.తో 4 ప్లేస్లోకి వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1కి వచ్చింది. సేవా రంగంలో 12.7% వాళ్ళ ప్రభుత్వంలో 11వ ర్యాంక్ 33 రాష్ట్రాల్లో. 20.5తో 3వ ప్లేస్కి వచ్చింది. ఎవరంటే రాక్షస పాలన చేశారు? ఎవరు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8th ప్లేస్ 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా నెంబర్ 1 ప్లేస్ 33లో. మీకు ఇవి చెప్పాలంటే తలసరి ఆదాయం చెప్తే చచ్చూరుకుంటారు. మీరు ప్రాణాలు తగ్గించి సంపద సృష్టిస్తామని పొకొడి కబుర్లు చెప్పే తపేలసాలను నమ్ముకుని రావడం కాదు. చెప్తా ట్రాక్ రికార్డు 17-18 1,38,299, 18-19 1,54,31, 19-20 1,69,320, 20-21 1,76,707, 21-22 2,07,771, 22-23 2,19,518. ఇది ట్రాక్ రికార్డ్. ఎవరు పోతాం? ఎవరా పోతాం? బుద్ధి జ్ఞానం లేకుండా ఛానల్ పెట్టుకుని దాంట్లో అడ్డమైన చేత ప్రజలకు ఇంజెక్ట్ చేయడం కాదు. స్టాటిస్టిక్స్ ఉంటే మాట్లాడాలి. మీకు భయం ఎగ్జాంపుల్ చెప్పనా? జీవీ రెడ్డి చార్ట్ అకౌంటెంట్ రెగ్యులర్గా కూర్చుని అబద్ధాలు చెప్పలేక నీకో దండం నీ పార్టీకో దండం రాజీనామా చేసిపోయాడు. ఎందుకంటే కూర్చోబెట్టి రోజు అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఎక్కడికైనా చెప్పగలడు, ఇంతకన్నా నేను మచ్చుతానికి చెప్పక్కర్లే. కరెక్ట్, రైట్, అర్థమైందా? ఇంకోటి చెప్తున్నా, ఈ షాపూర్జీ పనంజీ ఎయిర్పోర్ట్ అథారిటీ మీరు చెప్పారు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఎందుకు పనికిరాడు
అవినీతి పరుడు లంచగొండని పి శ్రీనివాసరావు మీ పిఏకే 2000 కోట్ల ఇది ఉంటే ఐటీ నోటీస్ ఉంది, ఇప్పటికీ లాక్కోలేక పిక్కోలేక సస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే వీళ్ళందరినీ మనం ఎంటర్టైన్ చేయాలా? ఇది కాక మీరు ఎంతంత ప్రాథమిక అంచనాలు పెంచారండి? మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంటే ఎవరు టెండర్ వేయలేదా? తెలుసుకోండి ప్రజలు. కరెక్ట్. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంటే టెండర్ వేయలేదంటే ఎవరో మీకు కాంట్రాక్ట్ లైసెన్స్లు ఇచ్చింది? ఎవరో మీరంతా? నాకు ఆశ్చర్యకరంగా ఉంది సార్. అరే ఈ ప్రభుత్వం అసలు డబ్బులు లేవంటున్నారు, కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు రావని భయం పడి చచ్చారంటే ఎర్రమాలోకలు భయం పడి చచ్చారు. అడ్వాన్స్ ఇస్తుంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ తమాషాలు పడుతున్నారా? ఏం లేరు, ఎవరు గొడ్డుపోయిరా? ఎవరు సార్ ఇదంతా? ఎవరు ప్రజాధనం ఇది? మీరు అప్పులు చేసి రాజధాని కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తుంటే ఊరుకుంటామనా? ఊరుకుంటే ఉడత గుడ్డు పెట్టటువంటిదే. ప్రజలు ఏమైనా విస్తుపోయి చూస్తున్నారా? అప్పులు చేసి రాజధాని కడుతున్నారు, టవర్లట 1,00,000 కోట్లు అప్పు చేస్తారా? ఈ నారాయణ వచ్చి పెట్టకథలు నారాయణ మంత్రం చెప్తుండు, నా 40 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, అమ్మేస్తాను, లాస్ట్కి ఏట్లేవు. ఇది కాక 45,000 ఎకరాలకు మళ్ళీ కొత్త టెండర్లా? ఏంటి అది? ఏం దేనికి? ఏ ప్రాతిపదిక మీద ఎవరు ఇస్తున్నారు మీకు డిస్క్రిప్షన్లో? మనం ఫెడరల్ సిస్టంలోనే ఉన్నాం కదా. ఎప్పటి ముప్పుడుగా అప్పులు దేని మీద ఈ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని జస్టిఫై చేసుకోవడానికి అప్పులు ఏ ప్రాతిపదిక తీసుకోవచ్చు? రేపు పొద్దున నేను ముఖ్యమంత్రి నాకు నచ్చిన బిల్డింగ్ కట్టుకుంటానని అప్పు తీసుకోవడానికి వెసులుబాట్లు ఇస్తున్నానంటే ఈ ఫెడరల్ సిస్టంలో దేనికి? ఈ వ్యవస్థలో ఇవా వీళ్ళు విన్యాసాలు జస్టిఫై చేయడాక? ఇది ప్రభుత్వం ఒకవేళ ఆ బిల్డింగ్లు కట్టినా కరెంటు బిల్లులు మనమే ట్యాక్సుల రూపంలో కట్టిసేస్తే వాళ్ళు విలాసవంతమైన జీవితాలు దాంట్లో అనుభవిస్తారు. ఈ మంత్రులు, హైకోర్టు జడ్జిలు అందరూ. నేను కాంట్రడిక్ట్ చేయట్లే, వాళ్ళకి వసతులు కల్పించాలి నేను కాదంటలే. ఇంతంత విలాసవంతమైన భవనాలా? మనం ఏమైనా వాళ్ళే చెప్తారో పక్కన అధోగతి పాలైంది రాష్ట్ర ఖజానాని. రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి ఆయనలో నిజంగా అధోగతి పాలై ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్లో నెంబర్ 1, జీడిపి, జిఎస్టిపి ఇవన్నీ 4వ ప్లేస్లో ఎందుకుంటాం? దౌర్భాగ్యానికి ఛానల్ రావు కాబట్టి ఆ లాడింది ఆట పాడింది బాట అవుతుంది. ఎవరు ఇస్తున్నారు మీకు ఈ అధికారాలు? నిజాలు మాట్లాడండి ఎవడన్నా. రైట్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. అమరావతి ఈ రోజు నుంచి కేఎస్ ప్రసాద్ గారు అమరావతి ద్రోహిగా నిలిచిపోతారు సార్. నేను నువ్వు నా గురించి అమరావతి ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. రాష్ట్రంలో ఒక్క నిమిషం సార్, ఎలా అయిపోయిందంటే సార్ దౌర్భాగ్యం సార్. మేధావులు ఎవరు నోరెప్పకూడదు. ఎవడా మేధావి? ఒక సాల్వా కప్పుకున్నాడు గరుడు పొరవడు మేధావులు చెప్తేలాగా ఉంటాయి. వీళ్ళు మాట్లాడిన మాటల 78,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా ఇది ఉన్నది రాష్ట్రానికి పెనుభారం అని చెప్పినాడు. వాళ్ళ మేధావుల గల్లా పట్టుకుని నిలబెట్టమనేసి సార్ నిజమైన మేధావులు ఎవరు కూడా ఎవడే మేధావులు అడుగుతుంటే మళ్ళీ నిజమైన మేధావులు తప్పేల మేధావులు ఎవడ మేధావులు అడుగుతున్నా ఏం చెబితే మేధావు అవుతాడు? ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. కేఎస్ ప్రసాద్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన గురించి అద్భుతంగా చెప్పారు సార్, కానీ వాళ్ళు భూతమని ఏడుపు ఇంకొక కారణం ఉంది సార్. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి ఏడాదిలో ఏదైతే 12% రాష్ట్ర ఆదాయం పెరిగితే ఈ ఏడాది 3% సార్ రాష్ట్ర ఆదాయం పెరిగింది. సార్ పేదలు సార్ దీని గురించి ముందుగా మాట్లాడాలి సార్. ఇది మిస్ అవుతున్నారు సార్. సార్ ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం సార్ నీతి ఆయోగ్ ఇస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారి 14 నుంచి 19 మధ్య కాలంలో 11% ఉన్నటువంటి రాష్ట్ర పేదలు 12% పెరిగారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12% నుంచి 4% తగ్గారు సార్. ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇండెక్స్. లెక్కలతో పనుల డేటాతో పనుల అక్కడ తపేలా ఛానల్లో కూర్చొని అన్న చెప్పినట్టుగా తపేలా ఛానల్లో కూర్చొని P4 ద్వారా పేదలను మొత్తం మార్చేస్తామని చెబుతారు సార్. పేదల్ని మార్చడం ఏంటో, పూర్తూరిచ్చి ఏంటో, అసలు ఏంటో ఆ ప్రోగ్రామ్స్. 1,50,00,000 కుటుంబాలకి 1,42,00,000 వైట్ రేషన్ కార్డులు ఉంటే P4 ఎవరు ముక్కులో పెట్టాక దిక్కుమాల పథకాలు. ఇంకోటి సార్ ఏదైతే అమరావతి భవనాల గురించి సార్ అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు సార్. కాకపోతే అమరావతిలో జరిగే అవినీతికి వ్యతిరేకం సార్. కరెక్ట్ సార్. నేను బెంగళూరులోనే ఉన్నాను సార్. బెంగళూరులో సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ హై రైజ్ బిల్డింగ్స్ కడతారు సార్, అపార్ట్మెంట్స్ ఇటాలియన్ మార్పులతో కలిపి. మీరు చెప్పిన లెక్క 100% రైట్ సార్. సార్ మీరు చెప్పిన లెక్క 100కు 100% రైట్. ఎందుకంటే సార్ హై రైజ్ పైకి వెళ్ళే కింద రేటు పెరుగుతుంది సార్. పెరిగినా సరే బెంగళూరులోనే అత్యంత విలాసవంతమైనటువంటి అపార్ట్మెంట్ 4,500కు మించి కన్స్ట్రక్షన్ కాస్ట్ లేదు సార్. 8,400 ఇప్పుడు అమరావతిలో సార్. మళ్ళీ అక్కడ ఇసుక కొంటున్నాం సార్. ఇసుక లేకపోతే రోబో శాండ్ సార్ కొంటున్నాం సార్ మేము. రైట్. కానీ ఇక్కడ మాత్రం 8,000 సార్.
సార్ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్ Conclude సార్ చేయండి. ఒక్క నిమిషం Conclude. సార్ తెలంగాణ సచివాలయం 8.58 లక్షల చదరపు కిలోమీటర్లు ఏదైతే చదరపు అడుగులు ఉంది సార్. అదేవిధంగా పార్లమెంట్ భవనం ఎంత ఉంది సార్? అవును. కానీ ఇక్కడ మాత్రం సార్ 50 లక్షల చదరపు అడుగులు అంట సార్. ఏం చేద్దామని అంటే ఒక బిల్డింగ్ మొత్తం మీద ఒక ఫ్లోర్ మొత్తం మీద ఒక ఆఫీసర్ని కూర్చోబెడతారా? 4,400 కోట్లు పార్లమెంటు భవనానికి అయిన ఖర్చు ఎంత, తెలంగాణ సచివాలయానికి అయిన ఖర్చు ఎంత? సార్ తెలంగాణ సచివాలయానికి 450 కోట్లు, పార్లమెంట్ అద్భుతంగా ఉంది, వచ్చి చూడొచ్చు అందరూ ఇక్కడ. సార్ 862 కోట్లతో పార్లమెంట్ భవనమే అయిపోయింది. 4,400 కోట్లు పెడుతున్నారు చంద్రబాబు. సార్ ఇంత ఎక్సెస్ ఎందుకు అని అంటున్నారు సార్. ఇంత ఎక్సెస్ అనడానికి ఒక్క మాట సార్, ఇంత ఎక్సెస్ ఎందుకంటే సార్ ఇంతకుముందు తాత్కాలిక సచివాలయం పేరుతో జూబ్లీ హిల్స్ లో ఇంద్రభవనం కట్టించారు సార్. కరెక్ట్. ఈ రోజు ఈ భవనాల పేరుతో 5 ఎకరాల్లో వెలగపూడిలో విలాసవంతమైన పూరి గుడిసె కట్టించబోతున్నారు సార్. విలాసవంతమైన పూరి గుడిసె ఏంటండి? విలాసవంతమైన పూరి గుడిసె కట్టించబోతున్నారు. రైట్, అది కూడా చూద్దాం. ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.